కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి చాలా దూరంగా పచ్చదనంతో నిండిన చెట్లతో పొడవైన నదుల మధ్య ఒక దట్టమైన అడవి ఉండేది. అక్కడొక కంచరగాడిద నివసించేది. దాని తెల్లని శరీరంతో చాలా అందంగా ఉండేది. కాని ఆ కంచరగాడిద తన అందం చూసుకొని మురిసిపోతూ ఉండేది. అలాగే అది చాలా సోమరి కూడా. ఏయ్ కంచదగాడిదా, నువ్వు ఎప్పుడు ఖాళీగా ఈ అడవిలో తిరగడం చూస్తూ ఉన్నాను నేను. నా మాట విను. ఇలా చూడు, ఇది వేసవి కాబట్టి నీకిక్కడ గడ్డి కనిపిస్తుంది. కానీ శీతాకాలం మొదలైందనుకో నీకు అసలు ఏమీ కనిపించదు. అందుకని చెప్తున్నాను విను. అందుకని బాగా కష్టపడి భవిష్యత్తు కోసం ఏదైనా పొదుపు చేసుకో. ఏయ్ ఇలా చూడు కోతిమొహా, నువ్వేం బాధపడకు. ఏం చెయ్యాలో నాకు చాలా బాగా తెలుసు. ఓ మిత్రమా, నా తోటి జంతువు కాబట్టి నీ మంచి కోసమే నేను ఇలా చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. ఓ అలాగా, అయితే ఆ సలహా నీ వద్దే ఉంచుకో, సరేనా? నాకు చాలా బాగా తెలుసు. ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకుంటావా? ఆ తర్వాత ఆ కోతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ రుచికరమైన గడ్డిని తినకుండా ఎవరైనా భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారా? పిచ్చి కోతి. కోతి మాత్రం ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఆహారాన్ని ఆదా చేస్తూ ఉంది. కంచరగాడిద మాత్రం ఖాళీగా అడవిలో తిరుగుతుంది. అలా రోజులు గడిచిపోయాయి. ఏయ్ కంచదగాడిదా, శీతాకాలం ఇప్పటికే వచ్చేసింది. ఇప్పుడైనా సరే కాస్త పొదుపు చేయడం మొదలుపెట్టు. తొందరగా, నీకే మంచిది. నాకు తెలుసులే కోతి, నా విషయంలో నువ్వు తల దూర్చడం మానేసి. అలా చెప్పి అది వెళ్ళిపోయింది. తర్వాత కోతి కూడా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అడవి మొత్తం మంచుతో కూరుకుపోయింది. ఆ ప్రాంతం అంతా మంచు కప్పేసి చల్లగా మారిపోయింది. చెట్లన్నీ మంచుతో నిండిపోయాయి. అక్కడున్న గడ్డంతా కూడా పోయింది. అడవిలో ఉన్న అన్ని జంతువులు చివరికి ఆ కోతులతో సహా తాము పొదుపు చేసుకున్న ఆహారంతో ఆనందంగా గడుపుతున్నాయి. కానీ ఆ కంచరగాడిద మాత్రం నాకు నీరసం మొదలైపోయింది. తినటానికి ఇక్కడ అసలు ఏమీ దొరకడం లేదు. కనీసం ఇప్పుడు నాకు బెర్రీలు, ఏవైనా కాయలు దొరికినా చాలు. తనలో తాను అలా అనుకుంటూ ఉంది. కానీ తర్వాత వెంటనే బెర్రీలకి సంబంధించిన వాసన గాల్లో వచ్చి దానికి తగిలింది. ఆ, అక్కడేదో విందు జరుగుతున్నట్లుగా ఉంది. నాకు వెంటనే ఆ విందును ఆరగించాలని ఉంది. అలా వాసన్ని అనుసరిస్తూ వెళ్ళింది. అక్కడ తన మిత్రుడు కోతి అగ్గిమంట వేసుకొని దాని ముందు తింటూ ఉండడం చూసింది. అప్పుడు ఆ కంచరగాడిద ఆహారాన్ని కాజేయాలనుకుంది. కానీ అనుకోకుండా మంటల్లో పడిపోయింది. ఆ మంటలు శరీరం అంతా అంటుకొని చారలు చారలుగా ఏర్పడ్డాయి. అయ్యయ్యో, నా శరీరం అంతా కూడా నల్లగా మారిపోయింది. ఆ నలుపు చారల్ని తొలగించుకోవడం కోసం దగ్గరలో ఉన్న నదిలో దూకేసింది. కానీ ఆ నలుపు చారలు దాని శరీరానికి మరింతగా అతుక్కుపోయాయి. తర్వాత అది ఆ నీళ్లలో నుండి బయటికి వచ్చేసరికి దాని శరీరం అంతా చారలతో నిండిపోయి ఉంది. అలా దాని శరీరంపై చారలు రావడంతో అదొక మంచి గుణపాఠం నేర్చుకుంది. చాలా చాలా కాలం క్రితం, పూర్వం, అంటే ప్రపంచం ఇప్పటికంటే చాలా భిన్నంగా ఉన్న సమయంలో భూమి మీద అన్ని జంతువుల్లోకెల్లా పులి చాలా గొప్పదిగా ఉండేది. ఒకరోజు పులి నదిలో నీళ్లు తాగుతుండగా నీటిలో దాని ప్రతిబింబం కనిపించింది. ఎంత అద్భుతమో! నా గొప్పతనానికి తిరిగే లేదు. నా పొదునైన గోళ్ళు, పొడవైన కోరలు, పెద్ద పంజాలు, అలాగే నా ఈ అందమైన బంగారు రంగు చర్మం ఏ జంతువుతోనూ సమానం కానే కాదు
ఆ పులి అలా అనుకుంటున్న సమయంలో పులి ఎవరికీ భయపడదు. కానీ నీటి దున్న భారీ శరీరంతో పదునైన కొమ్ములతో ఉండడం వల్ల పులి దాన్ని చూసి భయపడ్డమే కాకుండా దీన్ని చూస్తే నాకు అసూయగా ఉంది, కానీ రాజసంలో మాత్రం నాకు సమానం కానే కాదు. ఒకరోజు ఆ గర్వం కలిగిన పులి ఒక పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ ఆ నీటి దున్నని నాగలికి కట్టి ఒక వ్యక్తి పొలం దున్నడం కనిపించింది. ఆశ్చర్యంగా ఉంది, అంత బలమైన జంతువు ఒక బలహీనమైన మనిషి చెప్పినట్లు వినడవా? హ! సిగ్గుగా ఉంది. ఆ రోజు సాయంత్రం ఏ దున్నా, నువ్వు ఆ బక్క మనిషి చెప్పినట్లు వినడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అతను బలంలో మనకి ఏమాత్రం సరి కానే కాడు. బక్క జీవా, మనిషి గురించే అంటున్నావా? అవును, మనిషి గురించే. గుర్తుంచుకో, నిజానికి మనుషులు మనకంటే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి జ్ఞానం ఉంది. అందుకే నేను వాళ్ళ కోసం పని చేస్తున్నాను. మరి నాకు జ్ఞానం కావాలంటే ఎలా? అతడిని అడగటం మంచిది. ఆ దున్న ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆ వ్యక్తి గొర్రెల్ని తోలుకుంటూ అడవిలోకొచ్చాడు. చెట్టు మీద ఉన్న పులి అతడు ముందుకొచ్చి దూకింది. దాన్ని చూడగానే అతను వణికిపోయాడు. ఏ మనిషి, నువ్వు నీ జ్ఞానాన్ని నాకివ్వు, లేదంటే నిన్ను నేను చంపేస్తా. జ్ఞానమా? అదేంటో నాకు తెలీదు. నీకు తెలియనట్లు నటించకు. నువ్వు నీ జ్ఞానాన్ని నాకిచ్చేయ్, లేదంటే నేను నిన్ను చంపేస్తాను. ఆ మనిషి ఒక్క క్షణం ఆలోచించాడు. సరే సరే, ఇస్తాను. కానీ నేను నా జ్ఞానాన్ని ఇంట్లో పెట్టేసి వచ్చాను. నేను వెళ్ళి దానిని తీసుకుని వస్తాను. సరే, వెళ్ళి తీసుకొనిరా. కానీ పులి, నేను వెళ్ళాక నువ్వు నా గొర్రెలు తినేస్తావని భయంగా ఉంది. నాకిప్పుడు ఆకలిగా లేదు, అలాగే నీ గొర్రెలు బక్కగా ఉన్నాయి. అయితే ఒక షరతు, నేను నీ తోకని ఏదైనా చెట్టుకి కట్టేసి వెళ్తాను. పులి ఒక్క క్షణం ఆలోచించింది. సరే, అలాగే చెయ్యి. ఆ వ్యక్తి పులి తోకని ఒక చెట్టుకి కట్టేశాడు. ఆ తర్వాత అన్నాడు, నాకు ఇప్పటికీ కూడా భయంగానే ఉంది. నువ్వు నీ పంజాతో నా గొర్రెల్ని చంపేయగలవని నాకు అనిపిస్తుంది. సరే సరే, అర్థమైంది. నీకింకా భయం తీరకపోతే నువ్వు నా కాళ్ళు చేతులను కూడా కట్టేయ్. ఆ వ్యక్తి కట్టేశాడు. కానీ పులి, ఇంకా ఒక విషయం మిగిలింది. ఏయ్, ఇంకా ఏం మిగిలింది నా దగ్గర? నువ్వు నీ పదునైన కోరలతో ఈ కట్లు తెంచుకొని నా గొర్రెల మీదకి దాడి చేస్తావేమోనని నాకు భయంగా ఉంది. ఇప్పటికే చాలా చేశావు, ఇంకా ఏం చేసుకోవాలో చేసుకో, వెళ్ళిక్కడి నుంచి. అతను పులిని పూర్తిగా చెట్టుకి కట్టేశాడు. నిశ్శబ్దంగా గొర్రెల్ని తోలుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ ఆ వైపు రాలేదు. పులి అతని కోసం చాలా రోజులు అలాగే ఎదురు చూస్తూ ఉంది. ఆ వ్యక్తి చాలా గట్టిగా కట్టేయడంతో ఆ కట్లు తెంచడం పులికి సాధ్యం కాలేదు. కానీ అది చాలా కష్టపడి తాళ్ళు తెంచుకుంది. ఆ తాళ్ళు రుద్దుకొని పులి చర్మం మీద మచ్చలు కూడా ఏర్పడ్డాయి. కానీ ఆ సంగతి తను గుర్తించలేదు. ఇక్కడున్న గొర్రెలన్నీ వెళ్ళిపోయాయే అంటే ఆ వ్యక్తి చాలా భయపడ్డాడు. అందుకనే తను ఎప్పటి వరకు తిరిగి రాలేదు. భయపడే వ్యక్తి జ్ఞానంతో నాకేంటి ప్రయోజనం? కాబట్టి నేనే అన్ని జీవుల కంటే గొప్పవాణ్ణి. ఆ రోజు సాయంత్రం, అయ్యో ఏంటిది, నా అందమైన చర్మం మొత్తం నాశనమైపోయింది. చచ్చా. ఆ తర్వాత పులి ఎప్పుడూ కూడా దాని రూపాన్ని చూసుకోలేదు. అంతేకాదు, అది అక్కడి నుండి పొదల్లోకి పారిపోయి వెళ్ళిపోయింది. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.